సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రక్షణ ఉండాల్సిన చోటే వారు తమ చేతివాటం ప్రదర్శించారు. గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీగా నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఏటీఎం సెంటర్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు అత్యంత కిరాతకంగా ఏటీఎం మిషన్ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లు లేదా ఇతర మారణాయుధాలు ఉపయోగించి మెషిన్ పగలగొట్టి అందులో ఉన్న సుమారు ₹1,60,000 నగదును అపహరించుకుపోయారు. తెల్లవారుజామున ఏటీఎం ధ్వంసం ఉండడానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పోలీసులు క్లోజ్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ముఖాలకు ముసుగులు వేసుకుని వచ్చారా లేక పక్కా ప్లాన్తోనే ఈ దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ చోరీ జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డు ఎక్కడున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ప్రైవేట్ ఏటీఎం సెంటర్లలో కనీస భద్రత లేకపోవడమే ఇలాంటి దొంగతనాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. Itu